మొహరం సందర్భంగా దేశవ్యాప్తంగా మసీదుల వద్ద ముస్లింలు ప్రార్థనలు చేశారు. హైదరాబాద్లోని పాత బస్తీలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ఇందులో భారీ ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. ఊరేగింపులో దారి పొడవునా ముస్లింల మాతం నిర్వహణ జరిగింది. మొహరం సందర్భంగా పాత బస్తీలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఊరేగింపు సాగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొహరం సంతాప దినాలను పురస్కరించుకొని హైదరాబాద్ నగరంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొహరంను తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సమయంలో ఇస్లాం మతంలోని ప్రవచనాలు, మహమ్మద్ ప్రవక్త బోధనలు వివరిస్తారు. మొహరం మాసంలో 10వ రోజున పీర్లను ఊరేగిస్తారు. అంతకుముందు రాత్రి అగ్నిగుండంలో దూకటం, అగ్గిలో నడవటం వంటివి చేస్తారు. హజరత్ ఇమాం హుసేన్ను స్మరించుకుంటూ పంజాలను ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు. మొహరం అంటే పండుగ రోజు కాదు. ఈ పర్వదినాన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటారు ముస్లింలు. 14 శతాబ్దాల క్రితం చారిత్రాత్మక పోరాటాన్నే మొహరంగా పేర్కొంటారు. ఇటు ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహరం నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే ఈ నెలలో 10వ రోజును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున అమరవీరులను స్మరించుకునే దినోత్సవంగా భావిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో హిందూ ముస్లింలు కలిసి పీర్ల ఊరేగింపును పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా నిజాం పాలించిన ప్రాంతాల్లో మొహరం పండుగను ముస్లింలతో పాటు అన్ని వర్గాల వారు జరుపుకోవటం 100 ఏళ్ల నాటి నుంచి ఆనవాయితీగా వస్తోంది. ₹10